కష్టపడి కిచెన్ లో చపాతీలు చేసుకుని తింటుంటే నాకు లడ్డు కనపడింది. ఒకసారికి ఊర్లో పంచిన లడ్డు అది. ఇంక ఇది ఒక్కటే మూల కూర్చొని ఏడుస్తుందని చెప్పేసి చపాతీ పిండిలో పెట్టి దీన్ని 2 ముద్దలు చేసా. అప్పుడప్పుడు నేను చేసే ప్రయోగాలకి నేను తిక్కలదానో మంచిదానో నాకే అర్థం కాదు. మీరే చెప్పాలి నా ప్రయోగం చూసి నేను తిక్కలదానో మంచిదానో. ఇంక ఈ లడ్డు నేను చపాతీ పిండిలో పెడుతుంటే మా అమ్మ నన్ను ఎరుచూపులు చూస్తుంది ఒక పక్క నుండి. అయినా సరే నా ప్రయోగం నేను ఆపను. ఇంక ఈ 2 ముద్దల్ని మెల్లగా చపాతీ లాగా ఒత్తేసా. చపాతీ చినిగిపోయింది. లోపల లడ్డు సేఫ్ గానే ఉంది. ఇంకా దీన్ని జాగ్రత్తగా తీసి వేడివేడి పెనం మీద నెయ్యేసి కాల్చా. లడ్డులో వేసిన బెల్లం అంతా కరిగిపోయి భలే వాసన వచ్చింది. ఇంత ప్రయోగం చేసి పక్కన వాళ్ళు పెడితే ఎట్లాగా? ఫస్ట్ మనమే తినాలి. ఇంక వీటికి ఏం నామకరణం చేయాలో నాకు అర్థం కాలేదు. మీరన్నా కామెంట్ చేసి చెప్పండి. ఇంకెలాగో చేసేటప్పుడు చెమటలు కారుతాయి కదా, తినేటప్పుడైనా ఫ్రెష్ గా తిందామని ఫ్రెష్ అయ్యి వచ్చా. తినేటప్పుడే దేవుడు దండం పెట్టుకున్నా ఏం కాకూడదని. ఇంకా దీన్ని తిన్నాక లోపల బెల్లం అంతా కరిగిపోయి భలే జ్యూసీగా ఉంది. లడ్డు ఫ్లేవరే తెలుస్తుంది, ఇంకేం తెలియట్లా. స్వీట్ తిన్నాక హాట్ తినాలి కదా, ఇంట్లో పచ్చడేసి చపాతీ మీద రోల్ చేసేసి మొత్తం తినేసా. మీకు కూడా కావాలా?